అందరికీ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆడపిల్లలను కనడం మానేయండి. మరి ఆడపిల్లలను కనడం మానేస్తే మననెవ్వలు అంటారా బాడుకావు అనేవాళ్ళన్నా అనుకుంటున్నారేమో. మరి అదే ఆ బాడుకావులందరినీ నేను అడుగుతా ఉన్నా, ఆడపిల్లలను ఇంత ఘోరంగా మారణ హోమానికి చేస్తూ ఉంటే వాళ్ళకు శిక్షలు వేయకుండా ఏం చేస్తూ ఉన్నారా బాడుకావులని ఆడవాళ్ళందరూ మన మీద మన్నెత్తి పోస్తూ ఉన్నారు. మరి దానికి మన సమాధానం లేదు మన దగ్గర. హరిబాబు అనే ఒక నీచుడు అంటే ప్రతి మనిషికి జాలి దయ కరుణ ఉంటాయి. కోపిష్టు అయితే వాడు ఎప్పుడోసారి బయటపడతాడు. కానీ వీరు ఎంత సైలెంట్ కిల్లర్ అంటే, నేను వైష్ణవి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మ చెప్పినటువంటి విధానం, వాడెక్కడ కూడా వాళ్ళ బామ్మర్దులు 13 మంది ఉన్నారు కదా, వాళ్ళతోటి గొడవ పడ్డది లేదు. సరే వైష్ణవితోటి కూడా గొడవ పడ్డది లేదు. వీనికి ఏదో సంబంధం వేరే సంబంధం వచ్చింది అని వాళ్ళ అమ్మతోటి లింకు కలిసిన తర్వాత మళ్ళీ వాళ్ళు మాట్లాడుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత వీడు మొదలుపెట్టిన నాటకంలో మొట్టమొదల ఈ వీడియో నేను చాలాసార్లు గమనించిన. వీడు ఏం మాట్లాడుతున్నా ఒకసారి వినుర్రి, తర్వాత మ్యాటర్ కూడా మీకు చూపిస్తా. చాలా అంటే చాలా డల్ ఉంటుంది. బాగా బాధపడ్డారు. అసలు బాగా వేరే ఊహించుకున్నది కానీ అసలు ఇట్లా అంతా నేను కూడా అనుకోలేను. బాగా చెప్తున్నారు, మీరు కూడా బాగా చెప్తున్నారు, బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయని కామెంట్ అలా తిడుతున్నారని బాధ అయిపోయింది. అమ్మ వాళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ కాలేరు, మా ఫ్యామిలీ ఎందుకు ఇన్వాల్వ్ కాలేరు అని మీరు అనుకోవచ్చు. అది వాళ్ళకు మాకు అసలు మాటలు లేవు. అది ఒక పెద్ద గొడవ అయింది, అసలు పెద్ద గొడవ, పెద్ద మ్యాటర్ అది. అందుకే మాకు మాటలు లేవు. అసలు పెళ్ళి ఎట్లయింది, మరి లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? రంజిత్ సాగర్ వాళ్ళు అన్నారు లవ్ మ్యారేజ్ అని, లవ్ చేసుకున్నా అన్నారు. ఆ లవ్ వీడియోలు అనేది ఇట్లా తీసేది, కానీ అది నిజంగా లవ్ అనేది మాకు అరేంజ్ అనేది మీకు బాగా కన్ఫ్యూజన్ ఉంది. దానికి ఒకటి క్లారిటీ ఇస్తాము. అది నిజంగా లవ్ అనేది మాకు అరేంజ్ అనేది మీకు బాగా కన్ఫ్యూజన్ ఉంది. దానికి ఒకటి క్లారిటీ ఇస్తాము. ఒరే దరిద్రుడా, నీది లవ్ అనేది అరేంజ్ అనేది ఈ ప్రపంచానికి కన్ఫ్యూజ్ అవసరం లేదు. ఎక్కడికి వెళ్ళి నువ్వు అమ్మాయి దగ్గరికి వెళ్ళి నేను లవ్ చేస్తున్నాను ఎంబడబడ్డ తర్వాత వాళ్ళు నిన్ను నాగుంబామని నువ్వు తెలియక పెంచుకొని పాలు పోసిన పాపానికి ఈరోజు ఆ అమాయకురాల్ని అలాగే ఆమె కడుపులో ఉన్నటువంటి నీకే వంశం అవుతుండే కదరా నీచుడా. ఆమెను చంపేసి హాయిగా నువ్వు కరీంనగర్ జైల్లో ఇప్పుడు 3 పూటల అన్నం అండి. జైల్లో 3 పూటల అన్నము, పొద్దున 6 గంటలకి ఛాయ్, మంచిగా నిబంధనల ప్రకారం నిద్ర, ఏముంటాయి ఇవన్నీ. నేను ఒకటి చెప్తా ఉన్నా, నేరం ఒప్పుకుంటే కూడా కొట్టలేరు. మరి ఏ జైల్లో కూడా కొట్టరు. అయిపోయి ఒప్పుకున్నాడు కదా, వానికి శిక్ష పడాలి. అది ఇప్పుడు వాడు వైష్ణవి ఇంట్లో ఉన్నా కూడా ఏం పని చేయలే. వైష్ణవి వాళ్ళ కుటుంబం అంతా పని చేస్తే వీడు 3 పూటల దీని ఒక పల్సర్ బండి ఓనిస్తే దాని మీద తిరిగి మనం ఆ వీడియో కూడా చూసాం. వైషమ్మ కోసం, ఈ దరిద్రుడి కోసం కాదు. వీడు అన్నీ మేపుతే లాస్ట్కు పాముకు పాలు గుడ్డు అన్నీ ఎక్కైన నిసలో యజమానినే కాటేసినట్టుగా వీడు వైషమ్మ ఎవరైతే బతికిచ్చిందో ఆమె ప్రాణాన్ని తీయడానికి మెయిన్ కారకుడైండు. వీడు కాకుండా వీనన్నలు ఇద్దరు ఎమ్మెల్యే పక్కన తొద్దులుగా ఉంటారట వాళ్ళు. ఇక వీళ్ళ అమ్మ ఉన్నది సేమ్ శంకిని, ఎవరైతే శ్రీలంకలో శంకిని ఉండే చూడు, శంకిని రావణాసుని దగ్గర పనిచేసే శంకినికి వీళ్ళ అమ్మకు ఎటువంటి అంటే తేడా లేదు, సేమ్ టు సేమ్. అట్లా బూతులు మాట్లాడితే మామూలుగా కాదు. ఇక వీడు చెప్పే సోది వినలేము. అసలు వీనికి శిక్ష పడాలని ఎవరు మాట్లాడుతూ ఉన్నారు? ఇలా ఖచ్చితంగా శిక్ష పడాలి. ఏమయ్యింది? ఎక్కడ ఈ బూటక నాటకం జరుగుతూ ఉంది? అసలు వీని తరపున ఎవరైతే మనకు సంబంధించినటువంటి మనకు చాలా చట్టాలు వచ్చినాయి. దిశా చట్టం వచ్చింది, నిర్భయ చట్టం వచ్చింది. ఇలా అన్ని చట్టాలు వచ్చినా కానీ చట్టాల్లో మార్పులు జరుగుతూ ఉన్నాయి. కానీ ఇలాంటి వాళ్ళకు 48 గంటల్లో ఏదైతే ఒక సంఘటన జరిగిన తర్వాత, దారుణం జరిగిన తర్వాత 48 గంటల్లో ఉరి వేస్తుర్రా ఇండియాలో అంటే లేదు. ఎక్కడన్నా అట్లా ఎత్తరా? అది లెక్కనే అవుతుందా? ఎందుకు డైరెక్ట్ మన ముందటిని చంపినా సరే దానికి సెక్షన్లు
ఒక పిటిషన్, రెండో పిటిషన్, వాయిదాల మీద వాయిదాలు పడ్డ తర్వాత వాడు 3-4 నెలలు హాయిగా ఉంటారు. ఇక్కడ ఇంటోళ్ళు ఆవేశాలు ఆవేదాల రోజులతోటి కొట్టుకొని వాళ్ళన్నీ మర్చిపోయే మూమెంట్కు వానికి సట్టుకున్న బెయిలిస్తారు. ఖతం అయిపోయా. ఇగో ఇది జరిగిన తర్వాత మళ్ళీ వాడు బయటకు వచ్చిన తర్వాత వాడు వాళ్ళ దోస్తుగాలతో వాళ్ళ ఫ్యామిలీలో వీళ్ళనో వైష్ణవిని పెన్లాంను ప్రెగ్నెంట్ ఉన్నదాన్ని చంపినా నాది ఏం బీకలేరు, ఇప్పుడు కూడా ఇంకోదాన్ని చంపుతా ఏం బీకుతారు అని అంటాడు కదా. మరి అని అది అలవాటుగా మారిపోతుంది కదా. ఇటువంటి మృగాలను గల్పు దేశంలో అయితే ఒక ఆడ మనిషిని నువ్వు గనక ఏమైనా ఇట్లా అఘాయిత్యం చేస్తే ప్రాణానికి ప్రాణం, దొంగతనం చేస్తే చెయ్యి, ఇంకేదన్నా లంగతనం చేసి పారిపోతే కాలు తీసేస్తారు. అంత కఠినమైన శిక్షలు ఉన్నాయి కాబట్టి గల్పు దేశాలకు వెళ్ళొచ్చినటువంటి తెలుగు ప్రజలు చాలామంది వెళ్ళిరు. తెలంగాణ, ఆంధ్ర అందరు కలిసి మన ఆల్ ఇండియాలోని చాలామంది గల్పు దేశాల్లో బతుకుతూ ఉంటారు. వాళ్ళందరికీ తెలుసు గల్పులో ఉన్నటువంటి కఠినమైన శిక్షల గురించి. మరి 140 కోట్ల జనాభా ఉన్న ఈ ఇండియాలో ఎందుకు శిక్షలు అంటే మనకు చుట్టాలు, చట్టాలంటే మనకు చుట్టాలు? అసలు చట్టం ఉంది, న్యాయస్థానం ఉంది, పోలీసులు ఉన్నారని భయం ఉందా? ఉనికన్నా ఎవ్వరికి కూడా భయం లేదు. ఇష్టానుసారంగా రెచ్చిపోయి ఏది దొరికితే అది చేసేసి ఇప్పుడు వీనికి శిక్ష పడకపోతే ఈరోజు రంగారెడ్డి జిల్లాలో ఒకడు భార్యను పాపం ఒక చిన్న కుర్రాడు పిల్లోడిని, ఒక చిన్న అమ్మాయిని, ముగ్గురిని తగలబెట్టేసింది. ఇంకో పాప ఉంది, ఆమె హాస్టల్లో ఉండి బతికిపోయింది. బయటకు హాస్టల్లో ఇట్లా జరిగిందట అని తోలుకొస్తేనే మాకు తెలుసు. డైరెక్ట్ ఆమె ఏమో మాట్లాడుతుందంటే మా నాన్నను ఉరిదీరు అని చెప్తా ఉన్నది. ఎందుకంటే వాడు మనిషి కాదు అని ఒకసారి సైకాలజీగా న్యాయస్థానం ఫిక్స్ చేసిన తర్వాత వానికి ఆ క్షణం నుంచి భూమి మీద బతికే హక్కు లేదు. మరి అట్లాంటి వాడు 3 పానాలు తీసిన తర్వాత వాడిని కూడా జైల్లో పెట్టి మేపుడు ఇలాగా కావాలి న్యాయం. ఎలా న్యాయం అంటే ఏంది? అరెస్ట్ చేసినాం, జైల్లో ఉన్నాడు, కథం, ఇంకేంది, అయిపోయా. కానీ వారి వెనకాల మళ్ళీ లాయర్ ఉంటాడు మళ్ళీ. ఎందుకంటే న్యాయస్థానం యొక్క విషయం ఏంటంటే ఆ నేరం ప్రూవ్ కావాలి. ఒరే సంపింది వాడే, అందరు సాక్షులు ఉన్నారు, ఊరోళ్ళ ముంగట్నే జరిగింది. ఇక్కడ వైష్ణవి విషయంలో ఇంట్లోనే చేసిండు, ఇంటోళ్ళే సాక్ష్యము. అలాగే ఎవరైతే ఆ బాడీని రిక్వైరీ చేసుకున్నారో పోస్ట్ మార్టంలో కూడా వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ అన్నీ ఎవిడెన్స్ ఉన్న తర్వాత కూడా ఉరిశిక్ష చేయాలంటే ఏమి ఎవిడెన్స్ కావాలి? పక్కాగా ఏమి ఎవిడెన్స్ కావాలి? అసలు హరిబాబు గారు జైల్లో ఏమంటున్నాడు? మరి అట్లన్నా ఒక టీవీ పెట్టి బయట మీరు టెలికాస్ట్ చేస్తే అయిపోతుంది, అందరూ చూస్తారు, హాడిగాడి ఒడిచిపోతుంది కథ. ఇగో ఇట్లా చెప్తా ఉన్నాడు సొల్లు కబర్లు. ఇంకా రోజుకు ఇది అయిపోయే కొద్దీ ఇష్యూలు జరుగుతూ ఉన్నాయి. న్యాయస్థానాల మీద మీరు కామెంట్ చదువుకోరు ఒకసారి. న్యాయస్థానాల మీద, ప్రభుత్వాల మీద నమ్మకాలు పోయి తిడుతూ ఉన్నారు. గవర్నమెంట్ ఇప్పటికైనా స్పందించి తొందరగా ఈ హరిబాబు అనేటువంటి దుర్మార్గునికి ఒక క్షణం కూడా ఏ రోజైతే వైష్ణవి అలాగే లోపల ఉన్నటువంటి పిండం అంటే 2 పానాలను తీసిండో ఆ రోజు నుంచి ఇప్పటికి మనకి బతికే హక్కు లేదు. 15 రోజులు ఈ భూమి మీద ఎక్కువగా బతికిండు. ఇంకా కూడా మీరు ఎన్ని రోజులు చేస్తారో మీ చేతుల్లో ఉన్నది. ఈయనకి ఉరిశిక్ష పడ్డ రోజు ఆ రోజు మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్తాను నేను, ఎవరైతే మా చెల్లి వైష్ణవి ఉందో వాళ్ళ ఇంటికి. అప్పటిదాకా ఇలా పోరాటంగా వీడియోలు చేస్తూ ఉంటా, అవసరమైతే ఫోన్లో మాట్లాడుతూ కావాల్సిన వాళ్ళని కలుస్తూనే. కానీ ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళ ఇంటికి రాత్రి వైష్ణవి కళలో వచ్చిందట, నాగంబామ వచ్చిందట, శ్వేత నాగ వచ్చిందట, ఇవన్నీ చేయకూర్రి. బయట ఉన్నటువంటి జనాలు ఎట్లా వాళ్ళకు ఒక కమర్షియల్ మైండ్ ఉంటుంది, వాళ్ళు ఇంకో రకంగా అనుకుంటూ ఉంటారు. మన బాధ కోసం మనం చేస్తున్నామంటే ఈ యూట్యూబ్ ఛానల్లో వచ్చి కొంతమంది డిస్టర్బ్గా ఇష్టం ఉన్న తమ్నెయిల్ పెట్టుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి మీకు అక్కడ కావాల్సిందల్లా ఆల్రెడీ మీరు ఎందుకు చనిపోయిందో చెప్పిండ్రు, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. కావాల్సింది న్యాయము. ఎక్కడ ఈ న్యాయం ఆగిపోతూ ఉన్నది? ఎటువంటి ప్రూఫ్ అయితే, ఎటువంటి ఎవిడెన్స్ అయితే వానికి ఉరి శిక్ష వేస్తారు. ఎందుకంటే జగిత్యాల ఎమ్మెల్యే కూడా అన్నాడు, మీ దగ్గర ఆధారాలు ఉంటే వానికి ఖచ్చితంగా ఉరిశిక్ష పడడం ఖాయమమ్మా అని చెప్పిపోయిండు ఒక ఎమ్మెల్యే. ఇంకేం కావాలా మరిగా? ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయాలని కోరుకుంటా ఉన్నా. జై భారత్, జై న్యాయస్థానం, జై హింద్.